కాలభైరవ శివుని ఉగ్రరూపం. కాశీకి వస్తే ముక్తి ఖాయమనేవారు. జీవితమంతా ఎంత సోమరిగా ఉన్నా సరే. What kind of a lousy creature you have been all your life. దాంతో సోమరులందరూ రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు చెత్తగా బతికారు, కానీ గొప్పగా చనిపోవాలనుకుంటున్నారు. అలా సోమరుల జనాభా పెరిగిపోయింది. అప్పుడు శివుడు, ఇంతమంది సోమరులతో ఈ ప్రదేశమే సోమరితనంగా అయిపోతుంది అన్నాడు. దీనికి ఏదో ఒక అడ్డుకట్ట ఉండాలి అన్నాడు. అందుకని శివుడు సరి అయిన రూపుదాల్చి కాలభైరవుడిగా మారాడు. మీకు భైరవ్యాతను సృష్టించడానికి. యాతన అంటే తీవ్రమైన వేదన, మీకు నరకంలో జరిగేది. అది మీకు ఇక్కడే జరిగేలా చేస్తాడు. ఇది చనిపోయే క్షణంలో జరుగుతుంది. మీరు ఊహించలేనంత విపరీతమైన బాధ కలుగుతుంది, కానీ క్షణకాలమే. తద్వారా తర్వాత గతానికి సంబంధించిందేదీ మీలో మిగిలుండదు. కాబట్టి కాశీ అంటే అంత ఆనందం, అందమే కాదు, అక్కడ ప్రజలు అత్యంత తీవ్రమైన వేదన గుండా వెళతారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని అంతటి సూపర్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాడు. ఒక్క సెకండ్లో లేదా ఒక్క క్షణంలో ఎన్నో జన్మల కర్మలు ఒక్క క్షణంలో కాలిపోతాయి.